ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్యమూర్తి. We are ourselves gods and we are living in these temples. ఇంకే టెంపుల్కి వెళ్తాము, ఇంకే దేవుణ్ణి కొలుస్తాము. దేవుడెక్కడని తిరుగులాడేవాడే, ఆ దేవులాడేవాడే దేవుడు. తిరుపతి కొండ మీదకి ఎక్కేవాడే వెంకటేశ్వర స్వామి. లోపలకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కానీ ఎక్కేవాడు కూడా వెంకటేశ్వర స్వామి. మనం అందరం వెంకటేశ్వర స్వామిమే, మన అందరము జీసస్ ప్రభులమే, మనమందరము బ్రహ్మమే, మనమందరము బుద్ధుళ్ళమే, మనమందరము వర్ధమాన మహావీరులమే. ఒక పెద్ద చెట్టు ఉంది, కొన్ని లక్షల ఆకులు ఉన్నాయి. ఒక ఆకు ఇంకో ఆకుతో ఉంటుంది. నువ్వు వేరే నేను వేరే అంటుంది ఈ ఆకు ఆ ఆకుతో. ఆ ఆకు నిజమే, నువ్వు వేరే నేను వేరే అంటుంది. కానీ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు పక్క పక్కన అవుతుంది. అంతా ఒకటే, నువ్వు పిచ్చోడా అంటుంది. ఆకు వేరుగా కనబడుతుంది, కానీ అంతా ఒకటే. నువ్వు నేను వేరుగా కనబడుతున్నాం. దేహములు వేరే, ఆత్మ ఒక్కటే. మనసులు వేరే, ఆత్మ ఒక్కటే. మరి బుద్ధులు వేరే, ఆత్మ ఒక్కటే. ఇది ఆత్మ. నేనే బ్రహ్మం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు విజయం. ఇది ఆత్మే పరబ్రహ్మము, ఆకే చెట్టు. ఆత్మే పరబ్రహ్మము, ఆకే చెట్టు. వెరీ సింపుల్. నిన్ను నువ్వు ఆకులా చూసుకుంటే నువ్వు జీవుడివి, నిన్ను నువ్వు వృక్షంలా చూసుకుంటే నువ్వు బ్రహ్మము.